ఉందా మాట్లాడతాను. ఆయన ఏమన్నాడు, అప్పుడు అంత గొప్పగా ఉన్నటువంటి పచ్చగా ఉన్నటువంటి ఏ దిష్టి తగిలిందో ఎవరి దిష్టి తగిలిందో ఈవేళ చెట్లు చిగుర్లు పడిపోతున్నాయి, కొబ్బరి చెట్లు అని తాత్కాలికంగా అప్పుడు జరిగిన సంఘటనే ఉదహరిస్తూ ఆయన అన్న మాట అది. అంతే తప్ప తెలంగాణ ప్రజలు చూస్తే దిష్టి తగిలింది, ఆంధ్ర వాళ్ళు చెట్లు పడిపోతున్నాయి అని కాదు అర్థం. అంత విడిపోవడానికి ప్రధాన కారణం అప్పట్లో విడిపోవాలనే అనుకోవడానికి గల కారణం కూడా అక్కడ కూడా అభివృద్ధి ఉంది, అక్కడ కూడా పచ్చదనం ఉంది అని కోనసీమను చూసి అన్నారు. ఈవేళ కోనసీమ ఇలా తయారవడానికి కారణం ఎవరో దిష్టి తగిలింది అన్నట్టుగా అన్నారు. సరే, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు తప్పు మాట్లాడని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటే ఈవేళ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? అందులో ఎలాంటి తప్పు లేదు కాదు, ఎలాంటి దురుద్దేశం లేదు కాదు. ఎందుకంటే ఆంధ్ర ప్రజల్ని ఆంధ్ర వాళ్ళని బూచుగా చూపించి అదొక సెంటిమెంట్ గా భావించి అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈవేళకి అదే ఏడుపులో కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ బుద్ధి రాలే. అప్పుడు ఆంధ్ర వాళ్ళకి బడి అంటే వాళ్ళకి లాభం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న అభివృద్ధి బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుంది. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఆయనకు అప్పచెప్పారు, అభివృద్ధాలు చేశారు. కేవలం ఇప్పుడు ఆ సెంటిమెంట్ ని మన రెచ్చగొట్టి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడిపోవాలని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఆలోచిస్తున్నట్టున్నారు. అది జరగదు. ఎందుకంటే అందరూ కూడా తెలుగు మీరిపోయారు. పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఎవరి గురించి కూడా బాధపడి ఎవరి గురించి కూడా నిష్కారణంగా ఏం మాట్లాడుతుంది. అప్పుడు ఇరుకోవడానికి ప్రధాన కారణం ఈ పచ్చదనం కాబట్టే ఆ వేళ దిష్టి తగిలిందే అనుకుంటాను. ఎవరు దిష్టి తగిలిందో వేళ అయిపోయింది యాక్చువల్ గా అన్నమాట. దాన్ని వీళ్ళు సంకటెత్తుకుని తర్వాత పురాన్ని ఎత్తుకుని తర్వాత నిత్యమే పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇంకా బుద్ధి రాలేదు. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా పరిపాలన చేస్తుంటే ఈవేళ వాళ్ళ పార్టీ పోయి ఉంటుంది కదా. 10 సంవత్సరాలు అద్భుతమైన అవకాశం ఇచ్చాం. అప్పట్లో అంత అద్భుతమైన అవకాశం 5 సంవత్సరాలు బాగానే చేశారు. 5 సంవత్సరాలు అద్భుతంగా చేశారు. ఉన్న 5 సంవత్సరాలు అహంకారం పెరిగిపోయి, డబ్బు మదం పెరిగిపోయి, ఎవరికి కూడా ఎమ్మెల్యేలు కూడా అపాయింట్మెంట్ ఇవ్వక రాష్ట్రాన్ని దౌర్భాగ్య స్థితిలో నెట్టేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ వేళ వచ్చి ఆకమ్మ కథలు, నీతమ్మ కథలు, మళ్ళీ ఆంధ్ర సెంటిమెంట్ ని రెచ్చగొట్టేసి ఆంధ్ర వాళ్ళ సెంటిమెంట్ రెచ్చగొట్టితే ఇక్కడ తెలంగాణ అంతా ఏకమైపోయి బీఆర్ఎస్ ఓట్లు వేసేస్తారు అని అనుకుంటున్నారేమో. అది జరగదు. కాంగ్రెస్ పార్టీ కూడా బలంగానే ముందుకెళ్తుంది. మీరు చేసే ఏ పన్నాగాన్ని కూడా ప్రజలు నమ్మరు కాబట్టి అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే మంచిదని భావిస్తున్నాను.